సేమియా తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చెన్నా సేమియా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన శనగలు 1 కప్పు, సేమియా 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, సొంటి పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, చెన్నా సేమియా ఎలా తయారు చేసుకోవాలి? ఉడికించుకునే ముందు శనగలు నానబెట్టుకోవాలండి? అవునండి. ఎంతసేపు? ఒక పూట ముందు. ఒక పూట ముందు. ఓకే. ఇక్కడ మనం ఇది నైవేద్యంగా చేసుకుంటాం కదా, ధనుర్మాస ప్రసాదంగా. ఇది మనం టిఫిన్ గా కూడా చేసుకోవచ్చండి మామూలుగా ఇంట్లో? చేసుకోవచ్చండి. చేసుకోవచ్చా? ముందుగా కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. ఓకే, ఇందులో మనం ఆవాలు యాడ్ చేసుకోలేదు ఎందుకనండి? అంటే మనం ప్రసాదంగా పెట్టుకుంటున్నాం కాబట్టి ఆవాలు వేసుకుంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా ఉండడం కోసం మనం ఆవాలు అవాయిడ్ చేసాం. ఓకే. తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు 2-3 వేసుకోవాలి. సో తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలండి? అవునండి. తాలింపు వేగేదండి. ఇప్పుడు మనం నీళ్లు పోసుకోవాలి. ఓకే. సో వాటర్ బాయిల్ అవ్వాలనుకుంటాను. అవునండి. మరి ఈలోగా మరొక చిట్కా చూద్దామండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మీకోసం మంచి బ్యూటీ టిప్. బొప్పాయి గుజ్జులో కొద్దిగా గ్రేప్స్ గుజ్జు కూడా వేసి బాగా కలిపి దీన్ని ప్యాక్లా వేసుకోండి. ఇలా చేస్తే ట్యానింగ్ అంతా పోయి ఇన్స్టెంట్గా గ్లో అవుతుంది మీ ఫేస్. చిట్కా చూసారు కదా? ఓకే అండి, నెక్స్ట్ ఏమేమి వేసుకోవాలి ఇందులో? మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు సేమియా వేసుకోవాలి. ఓకే. సో మామూలుగా ఇంట్లో ఇలా ప్లెయిన్గా సేమియాతో కూడా చేసుకుంటూ ఉంటారు కదా ఉప్పు? అవును. ఇప్పుడు ఈ ఉడికించిన శనగలు వేసుకోవాలి. శనగలు కూడానా? సో ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది. అవును. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే. ఇందులో సొంటి పొడి వేసుకోవాలి. ఇంకా కొద్దిగా సోంపు. ఓకే. ఇంకొంచెంసేపు ఉడకాలి కదండి ఇది? అవునండి. మరి ఈలోగా మాకు కార్వింగ్ చూపిస్తారా? చూపిస్తామండి. సో ఇది సిమ్లో పెట్టేసుకుందాం. ఈరోజు ఏం కార్వింగ్ చూపిస్తున్నారండి? కీరతో ఒక డిఫరెంట్. కీరతో ఒక డిఫరెంటా? ఏంటి ఆ డిఫరెంట్? చూపిస్తాను. ఓ, సో మీరు ఎప్పుడైనా కార్వింగ్ చూపిస్తామనే చెప్తారు, సో అది సస్పెన్స్గా ఉంచేస్తారు. ఇప్పుడు కీర నా మధ్య భాగం కట్ చేసుకొని. ఓకే. కొంచెం లావుగా ఉండే కీర తీసుకోవాలండి మనం? అవునండి. ఓకే. ఈ విధంగా ఒక పీస్ కట్ చేసుకోవాలి బేస్కు. ఇప్పుడు మనం ఈ విధంగా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఓకే. ఈ విధంగా లేయర్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి. లేయర్స్ కానా? అవును. ఈ విధంగా కట్ చేసుకొని మనం ఈ భాగాన ఓకే అలా స్లిట్ ఇస్తున్నారా? నోరు. క్యారెట్ తీసుకొని కొంచెం స్లాంట్గా కట్ చేసుకోవాలండి. ఇది నాలుక. చూస్తుంటే కొంచెం ఫ్రాగ్ లాగా అనిపిస్తుందండి, అవునా? అంటే మీరు ఎలా క్యాచ్ చేశారు? ఈ నాలుకను చిన్న పిన్నెస్ తోటి ఈ విధంగా పంచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద బేస్ తీసుకొని సో కాళ్ళు ఈ విధంగా పిన్ చేసుకోవాలి. ఇది అయిపోయిందండి. సర్వ్ చేసుకోవచ్చా మనం? సర్వ్ చేసుకోవచ్చు.
దీన్ని మనం ఇప్పుడు కూర్చున్నట్టుగా చూపిస్తున్నాం. అవును. ఇప్పుడు మనం కళ్ళు ఫిక్స్ చేసుకోవాలండి. అవును. ఓకే, సో ఫ్రాక్ రెడీయా? కప్ప, సో బెక్ అనడానికి కప్ప రెడీ. అవును. చాలా బాగుందండి కార్వింగ్. చూస్తున్నారు కదా, ఇవాళ మన కార్వింగ్ ఫ్రాక్. సో చాలా సింపుల్ అండి, మీరు ఇంట్లో ట్రై చేయండి. సో కీరా తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసుకొని, తర్వాత కాళ్ళు చేతులకు కూడా మనం కీరానే యూజ్ చేసాం ఇక్కడ. సో జస్ట్ మనం నాలుగుకి అలాగే కళ్ళకి ఆలివ్స్ ఇంకా క్యారెట్ యూజ్ చేసాం. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, సో సర్వ్ చేసుకుందామా చెన్నా సేమియా? సర్వ్ చేసుకుందాం. సో కొంచెం డిఫరెంట్గా మనకి చెన్నా కూడా తగులుతుంటుంది. అండ్ పైగా ఇందులో మెయిన్గా సోంప్ ఇంకా సొంటి పొడి యాడ్ చేశారు కదా, అవును. అది ఉడుకుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది. అవునండి. ప్రసాదం తినడానికి వచ్చింది. ఎస్, ఇదండి మరి ధనుర్మాస దివ్య ప్రసాదం. అవును. చూస్తున్నారు కదండి, మరి ధనుర్మాస దివ్య ప్రసాదంగా మనం తయారు చేసుకున్న చెన్నా సేమియా